బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. రోజు రోజుకి భార్య బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. మగవాళ్ళు కూడా తీవ్ర గృహహింసను ఎదుర్కొంటున్నారు. 4 గోడల మధ్య నరకం చూస్తున్నారు. బెంగళూరులో చోటు చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. అతుల్ సుభాష్ అనే వ్యక్తి భార్య, అత్తింటి వాళ్ల వేధింపులను తట్టుకోలేక ఈ మధ్య సూసైడ్ చేసుకున్నారు. ఆయన ఉదంతం అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది. మెన్ టూ అనే ఉద్యమం కూడా వచ్చేసింది. ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ కేవీవి నరసింహారావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ అనేది అనేక ప్రశ్నలు తలెత్తేలా చేస్తుంది. ఎందుకంటే ఇలాగ చాలా మంది మగవాళ్ళు ఇంట్లో గృహహింసను ఎదుర్కొంటున్నారు, కానీ బయటపడలేకపోతున్నారు. ఎందుకు చావు దాకా పరిస్థితులు వాళ్ళని తీసుకువెళ్తున్నాయంటారు? గృహహింస అన్నదమ్మా, గృహస్థు అన్నది మన ఆధ్యాత్మికంగా కూడా ఒక ఆశ్రమం కింద చెప్పారు. ఆశ్రమం అంటే కలిసి జీవించి శాంతంగా ఉండడం అన్నదాన్ని ఆశ్రమము అంటాం. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేటప్పుడు లైఫ్ పార్ట్నర్స్ అంటారు వీళ్ళిద్దరిని, జీవిత భాగస్వాములు. ఏ మతంలో చూసుకున్నా కూడా వివాహం అవుతున్నప్పుడు సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా ఇద్దరం కలిసి పంచుకుంటామని చెప్పేసి పెళ్లినాటి ప్రమాణాలు చేసుకోవడం అన్నది, అది ఇప్పుడు మెకానికల్గా ఏదో పెళ్లి చేసేసుకుంటున్నారు, కానీ ఇలాంటి అందులో భావాన్ని తీసుకోకుండా గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక లక్ష్యం లేకుండా అది ఎందుకు ప్రవేశిస్తున్నామో, అందులో ప్రవేశించినప్పుడు మన జీవన విధానం ఏ రకంగా మలుచుకోవాలో, మన యొక్క వ్యక్తిగత ఇంపార్టెన్స్ కానీ వ్యక్తిగత చాయిసెస్ కానీ దాన్ని ఏ రకంగా నేను అనుకూలంగా చేసుకోవాలో అన్న విషయంలో వాళ్ళు ఎవరికి కూడా ఒక అవగాహన లేకుండా ఏదో ఈ రూమ్లోంచి ఆ రూమ్లోకి మారినట్టుగా గృహస్థాశ్రమం ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఒక రకమైన అభద్రతాభావం వస్తుంది. అభద్రతాభావం వీళ్ళకు వచ్చినా పర్వాలా, ఎందుకంటే కొత్తలో ఎవరికన్నా కూడా ఇద్దరు కొత్త మనుషుల మధ్య జీవితం మొదలుపెట్టినప్పుడు, అది పూర్తిగా ఎదిగిన వ్యక్తుల మధ్య ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ అవ్వడం టైం పడుతుంది. ఆ టైం వీళ్ళు ఇవ్వగలగాలి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. ఒకళ్ళ బలహీనతని ఇంకొకళ్ళు ఎంచకుండా దాన్ని పదే ఇది నీ బలహీనత ఇది, నీ బలహీనత ఇది అని వాళ్ళని హెరాస్ చేయకుండా ఆ బలహీనతకి నీ బలాన్ని ఆసరాగా పెట్టి ఒకళ్ళు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే కాంట్రాడిక్షన్ అన్నది ఉండదు. అయితే ఈ ప్రస్తుత రోజుల్లో ఏం జరుగుతుందంటే అభద్రత అన్నది వాళ్ళ పేరెంట్స్ ఇళ్లలో మొదలైంది. పేరెంట్స్ ఖాళీగా ఉండి వీళ్ళని పంపించిన తర్వాత ప్రతిరోజు కూడా వీళ్ళకి కాంటాక్ట్లో ఉండడం, ఏదో వాళ్ళు ఎక్కడికో పిల్లవాడిని మనం పంపిస్తాం చూసారా, స్కూల్కి పంపించేటప్పుడు పిల్లవాడు జాగ్రత్తగా ఉన్నాడో లేదో, వచ్చేటప్పుడు ఎవరన్నా కిడ్నాప్ చేస్తారేమో, లేకపోతే ఎవరన్నా పట్టుకెళ్ళిపోతారేమో, లేకపోతే ఏదైనా జరుగుద్దేమో అనే భయాలు ఉంటాయే, అటువంటి భయాలు పెళ్లి చేసిన తర్వాత కూడా ఈ తల్లిదండ్రులకు వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళని ఏదో పులి బోనులో పంపించినట్టు వీళ్ళు ఇచ్చే పిక్చర్ ఇస్తున్నారు. ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఉన్న గృహం వాళ్ళకి ఒక ఆశ్రమంగా లేదు, అది ఒక భయంకరమైన ప్రదేశంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఏం ఆలోచిస్తామో అదే మనం ఆచరిస్తాం. ఎప్పుడైతే మనకి లోన ఆలోచన అన్నది ఒక రకమైనటువంటి కరప్ట్ అయిపోతుందో, ఎదుటి వ్యక్తిలో పాజిటివ్ చూడడం మానేసి ఎప్పుడూ నెగిటివ్ చూడడమే మొదలు పెడతాం. ఈ అభద్రత ఎప్పుడైతే పేరెంట్స్లో వచ్చిందో, ఆ పేరెంట్స్ ఈ పేరెంట్స్లో వాళ్ళు ప్రతిక్షణం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో, వీళ్ళు సర్దుకున్నాము అన్న సమయంలో వాళ్ళు కొంచెం పోస్తారు. ఎందుకు సర్దుకోవాలి? నువ్వు చదువుకున్నావు, అతను చదువుకున్నాడు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అతను ఉద్యోగం చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబం మన కుటుంబం కన్నా తక్కువ కుటుంబం, మనమే పెద్ద కుటుంబం. కాబట్టి మనం తగ్గడానికి వీలు లేదు. పని అమ్మాయి రాకపోతే అతని పని చేయాలి. ఇది రకరకాలుగా ఎట్లా అంటే వాళ్ళిద్దరి మధ్య బంధం పెంచాల్సింది పోయి ఆ బంధాన్ని తుంచడానికి కారణాలు అవుతున్నాయమ్మా. ఇక్కడ పర్టికులర్గా దీన్ని చూసినట్లయితే ఒక కొడుకు కూడా ఉన్నాడు ఈ అబ్బాయికి. ఒక కొడుకు ఉన్నవాడు కూడా అలా చేస్తున్నాడంటే మీరు అన్నట్టుగా గృహహింస ఎలా జరిగిందంటే ఒకప్పుడు ఈ గృహస్థాశ్రమంలో ఆడపిల్ల అంటే ఎవరైతే పెళ్లి చేసుకుంటారో మహిళ, ఆవిడికి అవసరంగా భావించేది ఈ పెళ్ళి, ఈ కుటుంబం నాకు అవసరం,
ఏమన్నా నా పిల్లలు ఈ పిల్లలు ఏమైపోతారో, నా హస్బెండ్ కనుక ఏమన్నా ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినా, దీన్ని నెగ్లెక్ట్ చేసినా, కాబట్టి నాకు అవసరం అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఏం జరుగుతుంది? రివర్స్ జరుగుతుంది. వీడికి పిల్లలు పుట్టారు కాబట్టి వాడిని నేను హెరాస్ చేస్తాను పిల్లవాడిని ఎదురు చూపించి అన్న టైంలో మహిళలు తయారయ్యారు అది దురదృష్టవశాత్తు. అందులో మగవాడు లేడీస్ చెప్పుకున్నట్టుగా 10 మందికి చెప్పుకోలేడు, త్వరగా బయటపడరు పురుషులు. అది కూడా అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే, పైగా సమాజపరంగా కానీ చట్టపరంగా కానీ స్త్రీకే ఎక్కువ ఆదరణ సపోర్ట్ ఉంది కానీ మా పురుషులకి లేదు. సో గృహస్థాశ్రమం ఎట్లా అయిపోయిందంటే ఎవరో ఒకళ్ళకే చెందుతుంది, ఎవరు కావాలనుకుంటారో వాళ్ళు పడుండాలి, నువ్వు పడుంటేనే నేను కూడా నీతో కలిసి ఉంటాను అన్నటువంటి ఈగో క్లాషెస్ వచ్చి దానికి పేరెంట్స్ కూడా ఇచ్చేయడం వలన అతను చాలా తీవ్రమైనటువంటి ఇది. అతను కూడా చేసిన పొరపాటు వీడియో పెట్టి చేయడం. దానికన్నా కాసేపు ఆలోచించి నిజంగా పిల్లవాడి మీద ప్రేమ ఉన్నవాడైతే అతను అందరూ కలిసి పిల్లవాడిని ఇచ్చేసినట్టే కదా. పిల్లవాడి రేపొద్దున ఎటువంటి పరిస్థితుల్లో పెరుగుతాడు, అతని మానసిక స్థితి రేపొద్దున ఏ రకంగా ఉంటుంది, అతను ఏ పురుషుని నమ్ముతాడు, ఏ స్త్రీని నమ్ముతాడు, అతను ఏ రకంగా జీవితాన్ని లీడ్ చేస్తాడు అనే ఆలోచన ముందు ఆలోచించాలి కదా. ఆలోచించకుండా తను చేసిన పనికి అది అంటే కసి అన్నమాట. నన్ను ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టి కోర్టుల చుట్టూ తిప్పాలి, అది చేయాలి, నేను లేకపోతే నాకు జరుగుతుంది అన్న విషయం ఆయన చేయడం జరిగిందమ్మ. ఈ మధ్యలో నలిగిపోయింది, ఇబ్బంది పడింది ఆ పిల్లవాడు. పాపం ఆ పిల్లవాడి మీదే మనం జాలి పడాలి. ఇటువంటి పెద్దలు గృహస్థాశ్రమం ఎంటర్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ అవ్వాలి. పెళ్లినాటి ప్రమాణాలు గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో మామూలు కెరీర్ కాదు, ఒక కంపెనీ మారడానికి. ఇది నా పర్మనెంట్ జీవితం, మన ఇద్దరం కలిసి జీవితాన్ని సాగించాలి అని అనుకున్నప్పుడే ఇటువంటి జరగవు. లేకపోతే గృహ హింస అని ఎప్పుడైతే చేస్తున్నారో ఇవాళ రేపు మీరు గమనిస్తే పెళ్లి చేసుకోవడానికి కూడా పిల్లలు ముందుకు రావట్లా. ఎందుకంటే గృహ హింస అనే పదం అంత మధురంగా అయితే అనిపించదు, చాలా చేదుగా అనిపిస్తుంది. కొని తెచ్చుకోవడం ఎందుకు అన్న ఆలోచన కూడా ఉందమ్మా. ఇలాంటి తగ్గాలంటే ఇద్దరు కూడా వాళ్ళు గృహస్థాశ్రమం ఎంటర్ అయ్యేటప్పుడు పూర్తిగా నీ బలహీనతలు ఏమిటి, నా బలం ఇది, నీ బలం ఇది, నా బలహీనత ఇది, నీ బలహీనత ఇది, నువ్వు ఇందులో ఎక్స్పర్ట్, నేను ఇందులో ఎక్స్పర్ట్, ఇద్దరం కలిసి మనం ఇంకో వ్యక్తి ప్రమేయం రాకుండా చూసుకోవాలి. నీ పేరెంట్ కావచ్చు, నా పేరెంట్ కావచ్చు. పెళ్ళిళ్ళలో క్రిస్టియన్ మ్యారేజ్లో అదే చెప్తారు, నువ్వు పెళ్లి చేసావు కదా ఇక వాళ్ళ నుంచి కనెక్ట్ అవ్వవద్దు అంటారు. అలాగే హిందూ మ్యారేజ్లో కూడా అర్థేచ కామేచ నాతి చరామి అంటారు. ధర్మబద్ధంగా అర్థబద్ధంగా వచ్చినట్టు కోరికలు తీర్చుకుంటూ ఒకళ్ళొకరు సహకరించుకుంటూ మనం మోక్షానికి వెళ్ళాలి. మీరు చెప్పింది కరెక్టే సార్. ఆలు మగల మధ్యకి గాలి చొరబడ్డాగానే సునామీ వచ్చినట్టే. నిజంగా ఇంతకుముందు కాలంలో ఇప్పుడైనా సరే అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి తరఫు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, గొడవలు పెద్దవి అవ్వడం. ఇప్పుడు అతుల్ సుభాష్ సూసైడ్ కేసు చూసినప్పుడు పోలీసులు చివరికి భార్య నిఖితా సింఘానియా, నిషా అత్తగారు, బావమర్ది వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇక్కడ వరకు ఓకే. ఆ తర్వాత ఏంటి, ఇతను సూసైడ్ నోట్ 24 పేజీల సూసైడ్ నోట్ రాశాడు, సెల్ఫీ వీడియో పెట్టాడు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది కళ్ళకు కట్టినట్టు వివరించారు. అందులో ఇంకొక వ్యక్తి ప్రమేయం అక్కడ కనిపిస్తోంది, తన భార్యకు వివాహేతర సంబంధం ఉంది. అంటే ఈ ఇల్లిసిట్ అఫైర్స్ అనేది కూడా ఫ్యామిలీస్ మధ్య చాలా చిచ్చు పెడుతున్నాయి. ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఒకవైపు పెళ్లి చేసుకున్న భార్య భర్త ఉండగానే మరో వ్యక్తిని ఎందుకు కోరుకోవాల్సి వస్తుంది? అదమ్మా, చాలా మంచి ప్రశ్న మీరు వేశారు. దీనికి కారణం ఏంటంటే తీరని వాంఛలు, భ్రమలు, బాధ్యతారాహిత్యం, స్వార్థం. ఏది ఏమైనా కానీ నా సుఖం నా ఆనందమే నాకు ముఖ్యం. ఎందుకంటే దీనికి కూడా కారణం ఏంటంటే చుట్టుపక్కల వచ్చేటువంటి ఈ మీడియా, మన అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, లేదు అంటే వీటిని రాటిఫై చేస్తూ అంటే ఇల్లీగల్ రిలేషన్స్ రాటిఫై చేస్తూ వచ్చేటువంటి టీవీ సీరియల్స్ కావచ్చు, అలాంటి సినిమాలు కావచ్చు. ఖాళీగా ఉన్న సమయంలో వీళ్ళు ఎక్కువగా వాచ్ చేసేది టీవీ, ఓటీటీ అవే చూస్తూ ఉంటారు. చూస్తున్నప్పుడు ఎక్కడో వీళ్ళ మనసులో వచ్చిన ఆలోచనకి అక్కడ పునాది బీజం వచ్చినా కూడా, ఎక్కడో ఎవరినో లైక్ చేసినా కూడా అది ఆ సీరియల్లోనో ఎక్కడో చూసినప్పుడు దాన్ని బలపడేలాగా సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. కనిపిస్తున్నప్పుడు వీళ్ళకి తెలిసి తెలియనితనంలో దాన్ని ఎప్పుడు కూడా అది ఆ స్టెప్ ఎప్పుడు తీసుకుంటారంటే కుటుంబం గురించి ఇంకా అవగాహన లేనప్పుడు, నేనే నా సుఖమే అనుకున్నప్పుడు జరుగుతుంది. దానికి కూడా సపోర్ట్ ఎట్లా ఉంటుందంటే ఎవరో సపోర్ట్ ఇస్తారు, ఒక్కళ్ళే ఆ పని చేయరు.
వాళ్ళు ఎవరికో చెప్తారు, వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. ఇచ్చి ఏం చేస్తారంటే ఏమన్నా కానీ ఇంకెందుకులే వాళ్ళకి పోతే పోతాడు దాన్నే ఉంది, నువ్వు నిదానం ముందుకు వెళ్ళిపో అని చెప్పేవాళ్ళు ఎక్కడో ధైర్యం ఇస్తారనమాట. అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది నాకు తెలిసి. కాబట్టి ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అన్నదమ్మా ఐడియల్ టైం నేను చెప్పా కదా, స్వార్థం, బాధ్యతారాహిత్యంతో గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అవ్వడం, పిల్లల్ని మీద ప్రేమ లేకపోవడం, ఇవన్నీ కూడా ఆటవిక సంస్కృతి వచ్చింది. మనం వీటిని తగ్గించాలంటే సమాజంలో చాలా మార్పులు రావాలి. ఈ సమయంలో మనం మాట్లాడేవాళ్ళన్నీ కూడా. ఒకప్పుడు భర్త ఉద్యోగం నుంచో లేదంటే బిజినెస్ పని మీద బయటికి వెళ్ళొస్తేనో భార్య ఓ టీ పట్టుకొని 4 పకోడీలు పట్టుకొని వచ్చేది, పిల్లలు చక్కగా చదువుకుంటూ కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లలు ఫోన్లలో బిజీగా ఉంటున్నారు, ఎవరికి వాళ్ళు అలసిపోతున్నారు. పైగా ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ అనేది ఇద్దరిలో పెరిగిపోయింది. నువ్వేం తక్కువ అంటే నేనేం ఎక్కువ అన్నట్టుగానే ఇది జరుగుతుంది. ఇది ఎక్కడి వరకు దారి తీసే పరిస్థితులు ఉన్నాయంటారు? దీనికి నేను చెప్తానమ్మా, ఏంటంటే వీళ్ళిద్దరి దగ్గర సమయం లేక పిల్లలకి ఎక్కువ కంఫర్ట్స్ ఇస్తున్నారు. కంఫర్ట్స్ ఇచ్చి దాన్ని కాంపన్సేషన్ చేస్తున్నారు వీళ్ళు. మనం ఎలాగో వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నామని. కానీ పిల్లలకు కావాల్సింది టైం, క్వాలిటీ టైం. ఆ క్వాలిటీ టైంలో వీళ్ళు ఏం చేస్తారు, ఇంటికి వచ్చి మళ్ళీ వార్తలు చూసేవాడు వార్తలు చూస్తూ ఉంటారు, మగవాళ్ళు అయితే. ఆడవాళ్ళు అయితే మిగతా విషయాలు చూస్తూ ఉంటారు, టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ వాట్సాప్లో అవి చూస్తూ ఉంటారు. ఈ రకంగా ఇంటికి చేరాక కూడా వాళ్ళ యొక్క క్వాలిటీ టైంని పిల్లలకి ఇవ్వలేకపోతున్నారు. నేను ఇంటికి వచ్చానంటే మీకోసమే, ఇంటికి వచ్చాను లేట్ అవ్వచ్చు కానీ నేను వచ్చిన క్షణం నుంచి కూడా ఐ బిలాంగ్ టు యూ, నేను మీకోసమే ఇంట్లో ఏదన్నా చేస్తానన్న ఫీలింగ్ పిల్లలకు వచ్చినట్లయితే అప్పుడు సరిపోతుందమ్మా. కాకపోతే ఇప్పుడు ఎందుకని ఈ కాంపన్సేషన్ ప్లాన్లో వెళ్ళినంతకాలం కూడా వీళ్ళ కెరీర్ ఇంపార్టెంట్ అవుతుంది కానీ ఫ్యామిలీ సెకండరీ అవుతుంది. వాళ్ళు దాన్ని ఏమంటారంటే ఇదే ఎక్స్క్యూజ్ చూపిస్తారు, మీకోసమే కెరీర్ అంటారు. కానీ కొంతకాలం వెళ్ళిన తర్వాత కెరీర్ కోసమే పిల్లలు బలి అయిపోతుంటారు. కాబట్టి దీన్ని మనం పాత రోజుల్లో అంటేనమ్మా, ఆ రోజుల్లో కూడా ఉంది. ఆ రోజుల్లో కూడా మన కురియన్ అని చెప్పేసి ఒక డైరీ డెవలప్మెంట్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు, చైర్మన్. ఆయన ఒక బుక్ రాశాడు అనమాట, మై డ్రీమ్ అని చెప్పేసి. అందులో చాలా బాగా రాస్తాడు ఆయన. వాళ్ళ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఈయన చాలా బిజీగా ఉన్నాడు అనమాట. ఆ పిల్ల 7 సంవత్సరాల పాప. ఆ 7 సంవత్సరాల పాపని ఇంట్లో వదిలేసేసి ఈయన చేసుకుంటూ ఉంటుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కూతురు ఒక అమ్మాయి ఉంది, ఈయన వయసు, కురియన్ గారి వయసు. ఆవిడ చూసి ఆయన్ని, నువ్వు ఇంట్లో టైం ఇవ్వకుండా నువ్వేదో పెద్ద కెరీర్కి వెళ్ళిపోతానంటే తప్పు అని చెప్తూ తన ఉదాహరణ చెప్తుంది. మా ఫాదర్ కూడా నన్ను బాగా ప్రేమిస్తాడు, ఏ తండ్రి అయినా పిల్లల్ని ప్రేమిస్తాడు, బాగా చూసుకుంటాడు. కానీ ఆయన బిజీగా ఉండి నన్ను చూడలేకపోయాడు. నేను స్టబ్బర్గా తయారైపోయాను, నాకు మ్యారేజ్ కూడా అవ్వలేదు అప్పుడు, అందుకని ఇంకా మొండిగా అయిపోయాను నేను. నీ పిల్లలు కూడా అలా చేయదలుచుకున్నావా అని అడుగుతుంది అనమాట. ఆయన బుక్లో రాశాడమ్మా అది. చూడు, అంటే పేరెంట్స్ టైం పిల్లలకి ఎంత అవసరమో అన్నది చాలా బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ ఇంటింటి రామాయణం సార్, ఒక్కో ఇంట్లో ఒక్కో కథ ఉంటుంది. బట్ మన జీవితానికి ఏది ఇంపార్టెంట్ అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. సొసైటీ యాంగిల్లో మనం ఎక్కువ ఆలోచించినా కానీ మంచిది కాదు. ఏదైనా సరే అందరూ కలిసి నడిచినప్పుడే మంచిగా ఉంటుంది. చూసారు కదా, అసలు ఫిజిక్స్ టీచర్ జస్ట్ తిట్టారని క్లాస్ లీడర్తో కొట్టించారు అని చెప్పి ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు. అంటే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము, స్ట్రెస్, ఒత్తిడి అనేదే పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తోందని. కానీ ఈ అబ్బాయి దగ్గరకు వచ్చేసరికి దాంతోపాటు ఇన్సల్ట్ చేశారు అనే ఒక మేజర్ ఫ్యాక్టర్ కూడా కనిపిస్తోంది సార్. పిల్లల్లో ఎందుకు ఇలా సూసైడల్ టెండెన్సీ అనేది పెరిగిపోతుంది? ఈ సూసైడల్ టెండెన్సీ అన్నది సామాజిక రుగ్మతమ్మ. అది సమాజంలో ఉన్నటువంటి మార్పులకి చాలా వేగవంతంగా మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా పిల్లల యొక్క మనస్తత్వం ఎదగట్లేదు. అదొక కారణం అయితే, ప్రధానమైన కారణం ఏంటంటే అభద్రతా భావం. ఈ అభద్రతా భావం వివిధ దశల్లో వస్తుంది పిల్లల్లో. అది ఇంటి దగ్గరే మొదలై ఉండొచ్చు. వాళ్ళు పిల్లల్ని హాస్టల్లో పెట్టేటప్పుడు ఆ అభద్రతా భావంతో నన్ను హాస్టల్లో పెట్టారు అన్న భావంతో కనుక వాళ్ళు ఇల్లు వదిలి హాస్టల్కి వచ్చినట్లయితే, ఇక్కడ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ హీరోయిజం కానీ వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూపించుకోవడం కోసం రకరకాలుగా చదువులో కాకుండా మిగతా వ్యవహారాల్లో కూడా వాళ్ళు అదో రకంగా ప్రవర్తిస్తారు. ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే మార్కులు ఎలాగూ రావటం లేదు, నాకు మార్కులు రావటం లేదన్న విషయాన్ని ఇంటి దగ్గర చేరకూడదు. ఇంటి దగ్గర చేరితే ఇంకా నన్ను ఇంకా అవమానిస్తారు, నాకు ఇంటి దగ్గర గౌరవం ఉండదు అని చెప్పుకుంటూ
అదే మార్కులు సరిగ్గా రాలేదన్న టీచర్ కానీ ఎవరన్నా కొట్టడం తిట్టడం చేస్తే దానికి వాళ్ళకి బయటికి వెళ్ళిపోతుంది ఈ వార్త అని తెలిసి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా నాకు వేరే దారి లేదు అనేటువంటి ఒక భయం వస్తుంది. ఎప్పుడైతే భయం వస్తుందో బెటర్ ఎండ్ ద చాప్టర్ దాన్ టు ఫేస్ ఇట్. అది మానసికమైనటువంటి పసిపిల్లల్లోనే ఇది వస్తుంది అంటే కొంచెం ఆందోళనకరమైన విషయం. పసిపిల్లలలో వచ్చింది అంటే పరిసరాల ప్రభావం తప్ప తల్లిదండ్రుల ప్రభావం ఇవన్నీ వారి మీద ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలి. సార్ 7th క్లాస్ స్టూడెంట్ జస్ట్ 13-14 ఇయర్స్ ఉంటాయి. అసలు ఆ విజువల్స్ చూస్తే పిల్లోడు కూడా చిన్నగానే ఉన్నాడు సార్. అతనికి అసలు హ్యాంగ్ చేసుకోవాలనే ఆలోచనే ఎంత బాధగా అనిపిస్తుందో. దీనిలో అసలు ఈ సూసైడ్ అనేది థాట్స్ రావడాన్నే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో సెల్ ఫోన్స్ ప్రభావం ఎంతవరకు ఉందంటారు? ఎందుకంటే ఎంత హాస్టల్లో ఉన్నా ఎంతో కొంత సెల్ ఫోన్స్ చూసే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వీడియోస్ చూసి పిల్లలు ఏమన్నా దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటారా? తప్పకుండానమ్మా. ఇప్పుడు మనం చూసినట్లయితే చిన్న చిన్న పిల్లలకు కూడా అప్పుడే పుట్టిన సంవత్సరాలలోపు 2 సంవత్సరాల పిల్లలకు కూడా తల్లి భోజనం పెట్టేటప్పుడు చేతిలో సెల్ ఫోన్ పెట్టి అందులో కార్టూన్లో వాడికి ఇష్టం వచ్చినట్టు మ్యూజిక్కో పెట్టి వాడికి తినిపిస్తూ ఉంటుంది. అంటే యాక్చువల్గా వాడు మానసికంగా కలిసింది సెల్ ఫోన్తో. అమ్మ పెడుతున్న ముద్ద అది యాంత్రికంగా జరుగుతుంది. సహజంగా చూడాలంటే సహజమైన విషయం ఏంటి? తల్లి ప్రేమ వాడు ఆస్వాదించగలగాలి, అక్కడ బొమ్మలు చూడగలగాలి. కానీ బొమ్మల్లో ప్రాణాన్ని చూస్తున్నాడు, బొమ్మల మీద అభిమానం పెంచుకుంటున్నాడు, బొమ్మలతో ఒక రకమైన బంధాన్ని ఏర్పరచుకుంటున్నాడు. తల్లి పెట్టే భోజనం ఏదో ఆటోమేటిక్గా రోబో నోట్లో పెడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఇది చూడడానికి చాలా మామూలుగా అనిపించవచ్చు, కానీ ఇవన్నీ కూడా దాని పరిణామ దశలే. ఇంకో రకంగా చూడాలంటే ఈ హీరోయిజం అన్నది వైలెన్స్తో అయిపోయింది ఈరోజు. ఎంత వైలెంట్ ఉంటే అంత పెద్ద హీరోయిజం. అంటే సినిమాలు తీసే పద్ధతి ఎట్లా ఉందంటే వైలెన్స్ అన్నది కామన్ అయిపోయింది అనమాట. అందులో తారాస్థాయికి చేరుకుంది. అంటే ఈ మధ్య కొన్ని డైలాగులు కూడా చెప్పడం పెద్ద పెద్ద హీరోలు కూడా, ఉదాహరణకి మనం చెప్పడం నాకు తెలియదు కానీ తగ్గేదేలే అని చెప్పి ఈ రకంగా ఆ రకంగా ఏంటంటే నన్ను ప్రూవ్ చేసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో నేను ఎందుకు తగ్గాలి అనేటువంటి ఒక రకమైన తెలియనితనంతో ఒక హీరోయిజాన్ని కాపీ కొట్టి ఆ రకంగా మనసుని, అంటే ఎట్లా అంటేనమ్మా ఒక చిన్న కాయ ఉందనుకోండి, దాన్ని పండు చేయాలంటే ఏం చేయాలి? కృత్రిమంగా చేయాలి. చాలా కృత్రిమంగా చేసినా కూడా అది ఆర్టిఫిషియల్గా లోన కుళ్ళిపోతుంది కానీ సరిగ్గా పండదు. వీళ్ళకి అదే జరుగుతుంది. మీరు అన్నట్టుగా సెల్ ఫోన్ ప్రభావం ఉంది. అసలు విషయానికి వస్తే చరిత్ర చూడాలి కొద్దిగా. స్కూల్స్ అన్నది ఎట్లా స్టార్ట్ అయినాయి? గురుకులాలతో స్టార్ట్ అయినాయి. గురుకులాలు ఉన్నప్పుడు గురువు యొక్క ఆధీనంలో వీళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్ బట్టి వాళ్ళు ఎందులో రాణిస్తారో గమనించి వాళ్ళని ఆద్దులో పెట్టేవాళ్ళు. ఇప్పుడేంటంటే అందరికీ ఒకే విద్య. ఆ గురుకులాల నుంచి స్కూల్స్ వచ్చాయి, అంటే విద్యాలయాలు అంటారు వాటిని. మొదట్లో మన దేశంలో మిషనరీ స్కూల్స్ కానీ అలా ఉండేవన్నమాట. అవి చాలా డిసిప్లిన్తో ఉండేవి. స్కూల్కి వెళ్తే డిసిప్లిన్ అంతా స్కూల్లో జరిగేది. వాళ్ళ ముద్దు ముచ్చట ప్రేమ అన్నది ఇంట్లో ఉండేది. సో వాళ్ళకి కావాల్సినటువంటి ముద్దు ముచ్చట ప్రేమ ఆప్యాయత, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ఉండే అవకాశం ఇంట్లో చాలా పుష్కలంగా దొరికేది. ఎందుకని? తల్లి కావచ్చు తండ్రి కావచ్చు వీళ్ళిద్దరు బిజీగా ఉన్నట్లయితే అమ్మమ్మో నాన్నమ్మో మామయ్యో బాబాయో ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఇది ఇస్తుండేవాళ్ళు. ఆరు బయట ఆడుకునే అవకాశం ఉండేది. అదే స్కూల్స్ అవన్నీ పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉండేవి. ఆ తర్వాత ట్యుటోరియల్స్ వచ్చాయి. ట్యుటోరియల్ అంటే సరే స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్ చెప్పరాను ఏదో భావం మొత్తానికి పేరెంట్స్ కావచ్చు, నిజంగా జరిగి ఉండొచ్చు, రకరకాల కారణాలు రకరకాలుగా ఉంటాయి. వాళ్ళు ట్యుటోరియల్స్ పెట్టడం మొదలుపెట్టారు. ట్యుటోరియల్కి పంపిస్తే కేవలం చదువు తప్ప ఇంకేం చెప్పించరు. ఇప్పుడు మీరు చెప్పినట్టు విద్యాలయాలు తీసుకున్నట్లయితే అవి స్కూల్ కన్నా కూడా ట్యుటోరియల్ అని చెప్పాలి. ఎందుకంటే ప్లే గ్రౌండ్స్ ఉండవు, ఆడించరు, ఒక ఆట ఉండదు, ఒక పాట ఉండదు. వాడికి కావాల్సిన టాలెంట్ చదువు కాకుండా ఏదైనా టాలెంట్ ఉంటే ఒక నటన కానీ లేదా ఒక గేమ్ కానీ ఏది కూడా వాడి బయటకు తీసుకొచ్చిన అవకాశం లేదు. సో ఇటువంటి చాలా టైట్ కండిషన్లో, అంటే ఒక జైలు లాంటి కండిషన్లో ఒక పిల్లవాడు ఒక మొగ్గని ఒక చిన్న మొక్కని చెట్టుగా ఎదిగించాలంటే దానికి చుట్టూ మంచి వాతావరణం ఉండాలి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడున్న స్కూల్స్ అన్నీ కూడా పూర్తి ట్యుటోరియల్స్ స్కూల్స్ అనడానికి పూర్తిగా మనకి లేదు. అందుకని పిల్లల్ని వాళ్ళ యొక్క మంచి చెడ్డ చూసేటువంటి ఓపిక తల్లిదండ్రులకు లేదు. నేను చెప్పినట్టుగా వాళ్ళు ఒక ఏటీఎం అంటే
టైం ఎనీ టైం మనీ అట్లా అయిపోయింది తల్లిదండ్రుల యొక్క పాత్ర. స్కూల్లో చూసినట్లయితే అక్కడ అంతమంది విద్యార్థుల్లో ప్రతి వాడి మీద శ్రద్ధ తీసుకునేటువంటి అవకాశం కానీ అది మనం ఆశించడం కూడా చాలా తప్పు అవుతుంది. అందుకని ఏం చేస్తున్నారు, స్కూల్కి పంపిస్తారు, అక్కడ చదువు చెప్తారు, మన ఇంటికి రాగానే మళ్ళీ హోంవర్క్ ఇస్తారు. తర్వాత మనం కనుక వాడికి టెన్నిసో, బ్యాడ్మింటనో, వేణో, డ్యాన్సో, యాక్షనో నేర్పించాలంటే మళ్ళీ వేరే టైం తీసుకొని పంపించాలి పిల్లాడిని. అవకాశం 6వ క్లాస్ నుంచే వాళ్ళు హాస్టల్కి పంపించారంటే పిల్లవాడిని 10th క్లాస్ తర్వాత పంపించవచ్చు కాస్త కూస్తా, కానీ 6th క్లాస్ నుంచి 5th క్లాస్ నుంచి 3rd క్లాస్ నుంచి కూడా హాస్టల్కి పంపించేస్తే వాళ్ళు ఎక్కడో చోట ఈ రకంగా ఈ వీడియోలో ఉన్నటువంటి దానికి ప్రభావితం అయ్యి పిల్లలు ఎక్కిరిస్తూ ఉంటే ఆ ఎక్కిరించడం భరించలేక, అవమానం భరించలేక వాళ్ళు ఇంకేం తెలియక ఈ సూసైడ్లు కూడా వార్తలు చాలా ప్రముఖంగా ప్రచురిస్తున్నారు. ఈ వార్తల మీడియా కావచ్చు, లేకపోతే వార్తాపత్రికల్లో కావచ్చు. అవి ఎప్పుడు కూడా పెద్ద పెద్దగా వేయకూడదు. అవన్నీ కూడా చాలా చిన్నగా ఎక్కడో వేయాలి తప్ప వాళ్ళు కనిపెట్టేలాగా, వాళ్ళు కనబడేలాగా స్ట్రైకింగ్గా వేయడం వలన ఓహో ఇది ఒక సొల్యూషన్ మనకు ఉంది అనుకుంటారు, కానీ ఇది తప్పు అన్న విషయం వాళ్ళకి తెలియదు. సార్ నిజానికి బతకడానికంటే చావడానికి ఎక్కువ ధైర్యం కావాలి. అసలు ఈ పిల్లాడి ఇన్సిడెంట్ మనం చూద్దాము. హ్యాంగ్ చేసుకోవడానికి వాడికి ఒక తాడు కావాలి, లేదంటే చున్నీ లాంటిది కావాలి, ఒక కుర్చీ కావాలి, ఎవరు లేకుండా ఉండాలి, అసలు ఆ మెంటల్ స్టేటస్ ఎలా ఉండొచ్చు, ఇన్ని చూసుకొని సూసైడ్ చేసుకునే పిల్లలు అసలు రేపు అనేది బాగుంటుంది, ఇది వదిలేస్తే అనేది ఎందుకు పిల్లలకి తెలియట్లేదు? అంటే మనమే జీవిత మాధుర్యాన్ని పిల్లలకి తెలియజెప్పట్లేదా సార్? మనం మీన్స్ కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు. లోపం ఎక్కడుంది, తప్పెక్కడ జరుగుతోంది? మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఎందుకంటే మీరు అన్నారు చావడానికి చాలా ధైర్యం కావాలని. చావడానికి ధైర్యం కాదు, అభద్రత భావం ఒకసారి వచ్చి భయం, బెంగ వచ్చిన తర్వాత పిరికి వాళ్ళే చేసుకుంటారు ఆత్మహత్య. ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోరు. ఉదాహరణకి పెయిన్ ఎవరైతే తీసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉండగలుగుతారు. మీ సక్సెస్ఫుల్ పీపుల్ స్టోరీస్ ఏదైనా తీసుకోండి, వాళ్ళ చరిత్ర అంతా కూడా బాధలే ఉంటాయి. మీరు మహాత్మా గాంధీని తీసుకోండి, అబ్దుల్ కలాం తీసుకోండి, ఎవరన్నా సరే మీరు తీసుకోండి, బాధలే ఉంటాయి తప్ప వాళ్ళకేమీ హ్యాపీనెస్ ఉండదు. ధైర్యంగా ఉన్న వాళ్ళే బతకగలుగుతారు. మరి ఈ పిల్లవాళ్ళకి ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు. ధైర్యం చెప్పేవాళ్ళు వాళ్ళకి లేరు. కారణం ఏంటి? వాళ్ళకి కావాల్సినటువంటి మానసిక విద్య లేదు. అక్కడ వాళ్ళకి కావాల్సిన మానసిక విద్య లేదు. ఓన్లీ రాటింగ్ అంటే బట్టి పట్టడము, ఎగ్జామ్స్ రాయడము, మార్కులు చూసుకోవడము, ఇదే పని. కొంతకాలం అయిన తర్వాత నాకు ఇంకా మార్కులు రావు, నాకు చదవడం చేత కావడం లేదు. ఎందుకంటే వీళ్ళు ర్యాంక్స్ డిస్ప్లే చేస్తారు. ఈ క్లాస్లో ముందు 10 మంది వీళ్ళు బాగున్నారు, మిగతా వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. మిగతా వాళ్ళంతా ఏం చేయాలి? వాళ్ళని వాళ్ళు ఏ రకంగా ప్రూవ్ చేసుకోవాలి? వాళ్ళు పడిపోతున్నప్పుడు చెయ్యంది ఇచ్చేవాడు ఎవరక్కడ? తల్లి లేదు, తండ్రి లేదు. వాళ్ళకి చెప్పినా కూడా ఎగ్జామ్స్ అని నువ్వు ఇంటికి రావద్దు, సెలవులప్పుడే ఇంటికి రా, అంతేగాని ఆకలేస్తానప్పుడు అన్నం తినాలి, కానీ నేను పెట్టినప్పుడే తింటానంటే. అలాగే నీకు బాధ కలిగినప్పుడే తల్లిదండ్రులు పక్క నుండి స్వాంతను కూర్చోవాళ్ళు ఎవరైనా ఉండాలి, కానీ నువ్వు వచ్చినప్పుడు చూద్దాంలే, అప్పుడు దాకా బాధ లోన పెట్టుకో, ఆ బాధ ఇంటికి వచ్చిన తర్వాత తగ్గిస్తాను 2 నెలల తర్వాత పండగలకి సెలవులకు వచ్చినప్పుడు అంటే కాదు. సో వాళ్ళకి ఏంటంటే ఈ బాధలోనే వాళ్ళకి బెంగ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు మనం ఎవరైనా సాయం కోసం వెతుకుతూ ఉంటాం. ఆ సాయం లేదు. దురదృష్టవశాత్తు ఈ ఆధ్యాత్మికమైనటువంటి సపోర్ట్ కూడా లేకుండా పోయింది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక సపోర్ట్ ఒక భగవంతుడిని తలుచుకోవడం, ఇష్టదేవ ప్రార్థన, లేకపోతే ఒక నామాన్ని, లేకపోతే కొన్ని స్కూల్స్ లో అయితే మరీ దారుణంగా ప్రేయర్ కూడా ఉండట్లేదు సార్. ఎలాగో ప్లే గ్రౌండ్ ఉండదు. పోనీ ఇష్టమైన భగవంతుడి ఒక ఫోటోని ఆ పుస్తకంలో పెట్టుకొని, ఒక ఆంజనేయ స్వామి, ఈ మధ్య చాలామంది ఆంజనేయ స్వామి రకరకాల హిందూస్ అయితే అలా పెట్టుకుంటారు, క్రిస్టియన్స్ అయితే ఏదో యేసుక్రీస్తు అలా పెట్టుకొని అట్లీస్ట్ ఆ టైంలో చూడమ్మా అని చేసి, లేదు అంటే వాళ్ళ అమ్మా నాన్న ఫోటో పెట్టుకొని వాళ్ళని చూసుకో అని నేను చెప్పాలి వాడికి. నీకు బాధ కలిగినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయి, ఫోన్లు అవైలబుల్ ఉన్నాయి కదా, వీళ్ళు ఇమ్మీడియట్గా అటెండ్ కావాలి అక్కడికి. అంతేగాని వాడిని ముందు వచ్చినప్పుడల్లా నీకు మార్కులు ఎంత వచ్చాయి, ఎందుకు తగ్గాయి, ఎందుకు పెరగట్లేదు, ఫీజు టైంకే కడుతున్నాను కదా, నేను ఫీజు కట్టడానికి ఎంత కష్టపడతాను నీకేం తెలుసు, మా కష్టం నీకు తెలియట్లేదు, వాడికి అది ఏమీ అర్థం కావు. వాడు ప్రస్తుతం అప్పుడు బాధలో ఉన్నాడు. ముందు బాధ తగ్గించి తర్వాత నువ్వు ఏదన్నా మాట్లాడు. వాడికి అర్థం కాని భాష మాట్లాడి ఇంటికి వెళ్తేనేమో వాడు అర్థం చేసుకునేవాళ్ళు లేరు. ఇక్కడ చూస్తే అర్థం చేసుకునే వాళ్ళు ఎట్లాగూ లేరు సరికదా. వాళ్ళు ఉన్నటువంటి అహం దెబ్బతీసేవాళ్లే తప్ప వాడి అహానికి, అహం అంటే ఏంటి, నెగిటివ్గా కాదు, నేను అనే భావన. నేను అంటే
నాకు విలువ ఉంది, నేను ఈ భూమి మీద ఉండడానికి విలువ ఉంది, నేను అర్హుణ్ణి, నేను జీవించడానికి అర్హుణ్ణి, వాళ్ళెవరు నా జీవితం తీసుకోవడానికి, హక్కు ఉంది ఇక్కడ నేను బతకడానికి అన్న ఆ మెసేజ్ వాళ్ళకి వెళ్లకుండా సమాజం చాలా జాగ్రత్త పడుతుంది ఈ సెల్ ఫోన్స్ ద్వారా, విద్యా వ్యవస్థ ద్వారా. అది విద్యా వ్యవస్థ కాదమ్మా, యాక్చువల్గా చెప్పాలంటే అవస్థ. అది అవస్థలు పాలు చేస్తూ, అంటే జీవితం అంటే అవస్థలేనా అవి? చదువు అంటే కూడా అవస్థేనా? చదవడానికి ఎంత అవస్థ పడుతుంటే మా నాన్న చెప్పినట్టుగా ఆయన ఫీజు కట్టడానికి అంత అవస్థ పడాలేమో. నా వల్ల ఆయన అవస్థ పడుతున్నాడు నాకు అర్థమవుతుంది. ఎవరు? మా నాన్న కానీ మా అమ్మ కానీ కష్టపడుతున్నారు. నేను లేకపోతే ఆలోచించే వాళ్ళు ఎవరు ఈ రోజుల్లో? అదే, నేను లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వీళ్ళు హ్యాపీగా ఉంటారు. నేను లేకపోతే దేర్ ఇస్ నో ప్రాబ్లం. నేను ఉన్నా లేకపోయినా ఒకటే. ఈ భావన ఎప్పుడైతే పిల్లల్లో వస్తుందో, ఎందుకంటే బాధ, భయం, బెంగలో మనిషి ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తాడు. నెగిటివ్ అంటే ఏంటి? పడిపోతూనే ఉంటాడు వాడు, పైకి ఎగడు, పైకి వెళ్ళే అవకాశం లేదు. ఆ పడిపోవడం అగాధంలో పడిపోతాడా, కింద నేల మీద పడుతున్నాడా అన్నది మనం చూసుకోవాలి. నేల మీద పడితే మళ్ళీ లేచి మామూలుగా తను నడవగలుగుతాడు, తన ప్రయాణం చేయగలుగుతాడు. ఇప్పుడు అగాధంలో పడిపోతున్నాడు. అగాధం అంటే సూసైడింగ్, డార్క్ కార్నర్లోకి వెళ్ళిపోతాడు. ఈ డజంట్ వాంట్ టు బి సీన్ బై ఎనీబడి. తను ఇంకెవరికి కనబడకూడదు. సార్ నిజంగా అసలు పిల్లలకే కాదు, టీచర్స్కి కూడా టార్గెట్ ఉంటుంది. వాళ్ళని పాస్ చేయించడం, ర్యాంకులు తీసుకురావడం, మార్క్స్ తీసుకురావడం, దాంతో వాళ్ళు పిల్లల్ని ప్రెషర్ చేస్తున్నారు. ముఖ్యంగా అసలు పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ పర్సనాలిటీని ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, ఈ టీనేజ్ పిల్లల్లో హార్మోన్స్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది, దాన్ని అస్సలు కన్సిడర్ చేయట్లేదు. ఇక ముందు ముందైనా ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తే మంచిదంటారు? ఈ విద్యా వ్యవస్థ అన్నది సెపరేట్గా చూడకూడదమ్మా. విద్య అన్నది ఒక మనిషి జీవితంలో భాగంగా ఉండాలి తప్ప విద్య కోసం మనుషులు అనేది ఉండకూడదు. స్కూల్స్ ఉన్నాయి కాబట్టి పిల్లవాడిని చదివించాలి, అది కాదు. పిల్లలకి మనకి జీవితంలో ఒక విద్యాలయం అవసరము, ఇది అవసరం అని అనుకున్నవాడే విద్యాలయం మెట్లు ఎక్కగలగాలి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే, నీకు ఎట్లాగైతే భోజనం చేస్తావో చేయవో నాకు అనవసరం, నువ్వు స్కూల్కి మటుకు వెళ్ళాల్సిందే. అవునా? ఇంత శీతాకాలంలో కూడా పొద్దున్న 7 గంటలకి ఇంట్లోంచి మొట్టమొదటిగా బయటికి వెళ్ళేవాళ్ళు ఎవరు? ఒక కుటుంబంలో మొట్టమొదటి వ్యక్తి బయట అడుగు పెట్టేది ఎవరు? ఎల్కేజీ, యూకేజీ పిల్లలు చలికోట్లు వేసుకుంటూ వాడు వ్యాన్ ఎక్కి కునుకుపాట్లు పడుతూ ఎక్కుతున్నాడు. వాడిని ఎక్కించేసి ఇక్కడ తల్లిదండ్రి మళ్ళీ పడుకుంటారు. ఇదా విద్యాలయం? చెప్పండి, ఏం జరుగుతోంది? మనం మొక్కల్ని, మనం నాజుగ్గా పెంచాల్సిన మొక్కల్ని ఎంత మొరటుగా చూస్తున్నాం. మరి ఈ మొరటదనంతో ఆ నాజుకు మొక్కలు మంచి ఫలితాలు ఇస్తాయా? మంచి నాగరికుడిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మంచి సిటిజన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనకు దేశానికి? చేయలేం. కాబట్టి విద్యా వ్యవస్థని ఎక్కడైతే భ్రష్టు పట్టిస్తారో అక్కడ నవ సమాజం, సమ సమాజం, మంచి హ్యాపీ సమాజం, ఆనందమైన సమాజం మనం ఊహించలేము. చాలా కష్టం. ఇది చెప్పడానికి నాకు బాధగానే ఉందమ్మా. ఎందుకంటే విద్యాలయాల్లో ఆడుకోవడానికి ప్లేస్ లేదు, వాళ్ళ టాలెంట్ గుర్తుపెట్టి అది చెప్పడానికి లేదు, దానికి ఎక్స్ట్రా పే చేసి మళ్ళీ ఎక్స్ట్రా అవర్స్ వాళ్ళు పెట్టాలి. ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసిన విషయాలు. ఎందుకంటే ఇవాళ ఒక చదువు ఒకటే కాదు కదా, కెరీర్లో మీరున్నారు, జర్నలిజం చేశారు, కొంతమంది వీళ్ళు ఉన్నారు టెక్నీషియన్స్, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ వే ఆఫ్ డూయింగ్. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. యు ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్, ఈజ్ ఇట్ నాట్? సో నేను చేస్తున్న దానివల్ల నేను హ్యాపీ పొందే విధానం వాళ్ళకి చెప్పాలి, కానీ ఏదో అందరూ చదువు వలన ఇదవుతారు అన్న విషయం కాదు. బేసిక్ ఎడ్యుకేషను అందరికీ ఇచ్చే కార్యక్రమం వాళ్ళ ఓన్ షెడ్యూల్లో ఇవ్వగలగాలి. వాళ్ళ పల్లెటూళ్ళ నుంచి కూడా పిల్లల్ని హాస్టల్ కోసం సిటీకి పంపిస్తున్నారు. పల్లెటూళ్ళలో పెరిగిన వాతావరణం ఏంటి, సిటీలో హాస్టల్ వాతావరణం ఏంటి, ఎంత దూరం ఉంటుంది, ఎంత ఇది ఉంటుందమ్మా. మనం 10 సంవత్సరాల బట్టి ఒక ఇంట్లో ఉంటే ఇల్లు మారాలంటేనే ఇబ్బంది పడతాం. నాకు ఈ లొకాలిటీ అలవాటు అయిపోయిందండి, వేరే లొకాలిటీకి వెళ్ళలేమంటాం. అవునా కదా? పెద్దవాళ్ళవి కూడా. మరి చిన్న పిల్లవాడిని, అవునా, ఇప్పుడు ఏదన్నా మొక్కని పెద్ద మొక్క పీకామనుకోండి, ఇక్కడ ఏదో రోడ్డు వెడల్పు చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, ట్రీస్ అన్నీ తీసి మళ్ళీ ఇంప్లాంట్ చేస్తున్నారు. ఈ మధ్య చెట్టు తీసేసి అలాగే అలా మట్టి కూడా తీసి ఎక్కడో వేసి చేస్తున్నారు. అట్లాగే వాడు వాతావరణం కూడా ఎక్కడ నువ్వు తీసాగలుగుతున్నావా? విలేజ్ నుంచి ఇక్కడికి తేలేకపోతున్నావు. తేకుండా కొత్త వాతావరణం వాడిని పెట్టి నువ్వు ఇక్కడ పెరగాల్సిందే అంటే. కాబట్టి మానసికంగా ఎంతో మనం పిల్లల్ని ఎస్సెట్గా చూడాలమ్మా. మన దేశానికి వాళ్ళ ఒక ఆస్తి, రాబోయే తరాలకి వాళ్ళు పెట్టుబడి. అటువంటి పెట్టుబడిని మనం నిర్లక్ష్యం చేస్తున్నందుకు చాలా బాధేస్తుంది. చదువు ఒకటే కాదు, చదువు, సంస్కారము, వాళ్ళ నైపుణ్యము, వాళ్ళ ధైర్యము, ఈ 4 పెరగాలి.
సార్ అసలు ఇంట్లో ఉండి చదువుకునే పిల్లల్లో ఎంత సంస్కారం ఉంటుంది? మన ఇంటికి ఎవరైనా వస్తే నమస్కారం చెప్పడం కానీ, వాళ్ళకి ఒక టీ ఇవ్వడం, లేదంటే మంచినీళ్ళు ఇవ్వడం, కూర్చోమని చెప్పడం ఎంత నేర్పించవచ్చు? అదే హాస్టల్లో ఉండే పిల్లలకి ఆ ఛాన్స్ ఉంటుందా? ఉండదమ్మా. అదేగా చెప్తున్నాను. హాస్టల్ అన్నది ఈ ట్యూటోరియల్తోనే స్టార్ట్ అయింది. హాస్టల్ అనేది ఒక ఫ్యాక్టరీలా తయారైంది. ఒక ఫ్యాక్టరీ అంటే ఏంటంటే ప్రొడక్షన్ అన్నమాట. అందులో క్వాలిటీ ఉన్న వాటిని బయటికి పంపిస్తారు, క్వాలిటీ లేని వాటిని రిజెక్ట్ చేస్తారు. ఎనీ ఫ్యాక్టరీ, మీరు ఏ ఫ్యాక్టరీ తీసుకున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకుంటే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అది ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితేనేమో దానిసారి క్వాలిటీ 100% చూసి పంపిస్తారు. కొన్ని లోకల్ మార్కెట్ అయితే కొన్ని చూస్తారు. మరీ పనికిరాని దే విల్ డిస్పోజ్ ఇట్. ఆ రకంగా ఒక ఫ్యాక్టరీలా తయారైనాయి విద్యాలయాలు. ఎందుకు అంటే మీరు అన్నట్టు టీచర్లకు టార్గెట్లు ఉన్నాయి, వాళ్ళకు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు విద్యాలయాలు కట్టిన వాళ్ళు. అలాగే డిమాండ్ కూడా ఉంది. ఇవాళ పర్సంటేజ్ ఆఫ్ పాస్ కూడా పెరిగింది. ఎలా పెరిగిందో తెలియదు కానీ 10th క్లాస్లో 98% అంత పాస్ అయిపోతున్నారు. సో దాని తగ్గట్టుగా ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ నిండిపోతున్నాయి. అది కూడా 98% పాస్ అయిపోతున్నారు. దానికి తగ్గట్టు ఇంజనీరింగ్ కాలేజీలు నిండిపోతున్నాయి. అక్కడ వరకు వీళ్ళ యొక్క కౌన్సిలింగ్ ఎక్కడా జరగట్లేదు. అది ప్రాబ్లం. తెలిసో తెలియకో తల్లిదండ్రులే పిల్లల్ని బలిపీఠం ఎక్కిస్తున్నారు. ఈ మాట చెప్పడం కూడా నిజంగా నాకైతే బాధేస్తుంది. మాలాగా మా పిల్లలు ఉండకూడదు, వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలనే ప్రేమతోనే ఇదంతా చేస్తున్నారు. బట్ అన్ని స్కూల్స్తోనే సాధ్యం కాదు. మీ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోండి, మీ అడుగు జాడల్లో మీ ప్రతిబింబాలుగా వాళ్ళని తీర్చిదిద్దేలాగా చూసుకోండి. థ్యాంక్ యూ సార్.